హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఆ ప్రక్రియ గురించి మాట్లాడుతూ సేఫ్ జోన్లో ఇంటి సభ్యుల ముఖాలతో సేఫ్ ఫోటోలు ఉన్నాయి. ఎవరైతే సేఫ్ జోన్లో ఉండకూడదు అని భావిస్తారో వారి ఫోటోలను కాల్చి సేఫ్ జోన్ నుంచి రిమూవ్ చేయండి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక మొదటగా అవినాష్కి అవకాశం రాగా అవినాష్ విష్ణుప్రియని సేఫ్ జోన్ నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు నువ్వు ఏం గేమ్ ఆడావో నాకు అసలు అర్థం కాలేదు, ఏదైనా కూడా నాకు గేమ్ ఏం అర్థం కాలేదు అన్నట్టుగా మాట్లాడతావు అంటూ అవినాష్ చెప్తుంటే నేను ఎప్పుడూ అలా చెప్పలేదు, నాకు ఏ గేమ్ అర్థం కాలేదని నేను బిగ్ బాస్కి చెప్పలేదు కదా అంటూ విష్ణుప్రియ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేయడంతో అవినాష్ దిమ్మ తిరిగే కౌంటర్ అయితే ఇచ్చాడు. అది ఎలా అంటే నువ్వే కదా చెప్తుంటావు గేమ్ అలా ఆడకూడదు, ఇలా ఆడకూడదు, అలానే ఆడాలి అంటూ నువ్వు కొన్ని రూల్స్ పెట్టుకుంటావు, వాటిని నువ్వే పాటించలేదు, అసలు నువ్వు ఏ విధంగా గేమ్ ఆడావో నాకు అసలు అర్థం కావడం లేదు, నువ్వు అసలు గేమే ఆడలేదు అంటూ అవినాష్ విష్ణుప్రియని ఎండగడుతున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ గౌతమ్ ఫోటోను సేఫ్ జోన్ నుంచి రిమూవ్ చేయగా నువ్వు నేను ఎలా ఉన్నానో అర్థం కాలేదు, నేను ఏం చేస్తానో అర్థం కాలేదు అని నువ్వు చెప్పావు కాబట్టి అది నీ ఫాల్ట్, నా ఫాల్ట్ కాదు అంటూ గౌతమ్ విష్ణుప్రియకి దిమ్మ తిరిగే కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ నిఖిల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ అయితే జరిగింది. గౌతమ్ నిఖిల్ ఫోటోని కాల్ చేయడంతో నిఖిల్ ఒక్కసారిగా ఫైర్ అయ్యి నేను కానీ పృథ్వీ కానీ మరెవరైనా కానీ అది చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్పు, అంతే కదా అంటూ నిఖిల్ గౌతమ్ పైకి రావడంతో గౌతమ్ నేనెక్కడ ఒప్పు అని చెప్పాను అంటూ నిఖిల్కి ఇచ్చి పడేస్తున్నాడు. సో వీరిద్దరి మధ్య ఇలా చాలాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే నిఖిల్ ఒక్కసారిగా కొంచెం నోరు జారడంతో గౌతమ్ దానికి రెండింతలుగా నోరు జారి నువ్వు కదా యష్మిని వాడుకున్నది అంటూ గౌతమ్ రెచ్చిపోయే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో నిఖిల్ ఒక్కసారిగా గౌతమ్పై ఫైర్ అవుతూ మాటలు జాగ్రత్తగా రాని, ఎవరు ఇక్కడ మాటలు అంటే పడడానికి రాలేదు, ఇంకొకసారి మాటలు నోరు జారితే తేడాలు వస్తాయి, తర్వాత ఏమవుతుందో నేనే చెప్పలేను అంటూ నిఖిల్ అయితే గౌతమ్పై రెచ్చిపోతున్నారు. సో మొత్తంగా అయితే ఈ ప్రోమోను చూస్తుంటే నిఖిల్ గౌతమ్ మధ్య పెద్ద గొడవే చోటు చేసుకుంది అని అర్థమవుతుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.